మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన సినిమా రాబిన్ హుడ్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక మార్చి 28న ఈ సినిమా థియేటర్స్ ని పలకరించబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది మూవీ టీమ్. సో వెంకీ కుడుముల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే నేను అప్పుడు ఆ సినిమాకి పిఆర్ మనోడు అన్నా కళ్యాణ్ గారి దగ్గర అని అడిగేవాడు, కల్ట్ ఫ్యాను. సో అలాంటి వెంకీ కుడుముల ఈరోజు ఒక సూపర్ సినిమా ఎన్నో తీస్తూ ఈ సినిమా డైరెక్టర్ అవడం నాకు చాలా, ఎందుకంటే ఇద్దరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం, ఆఫీస్. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ముందు నిలబడి ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడే అర్హత నాకు ఉంది అని అంటే ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. రాబిన్ హుడ్ సినిమా ఈ సమ్మర్లో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్లో కూర్చుని మనస్ఫూర్తిగా హాయిగా చాలా కాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగడానికి కారణం వెంకీ కుడుముల. Wow, like such happy faces. I'm so happy to be here. We have to start with our chief guest today. So I'm having a fangirl moment right now because of course Sir is a legendary batsman. We know that. But I had the good fortune of watch you play live in the India-Australia World Cup Finals 2023. I couldn't believe when I saw Sir fielding. I don't know how he was doing it. Your speed from one end to the other, it's impeccable. I couldn't believe my eyes. And it's such an honor to meet you. And the fact that, you know, you entertain the Indian crowd, it's so heartwarming. భీష్మ ఇద్దరం కలిసి డెలివర్ చేయగలిగాము. అండ్ ఆఫ్టర్ దట్ 5 years బ్యాక్ భీష్మ వచ్చింది. ఈ ఈ ఈ ఈ మధ్యలో ఈ 5 yearsలో అనుకున్న ఏవి అవ్వలేదు. సో ఎక్కడో టైం అంతా కరెక్ట్గా లేదు అనుకున్న టైంలో నేను నితిన్ అన్నకి చెప్తా ఉంటే నితిన్ అన్న అలా చూసేవాడు. అంటే సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసినట్టు నా కష్టాలు ఆయనకి చెప్తున్నా. ఆయన చూడండి ఎన్ని కష్టాలు చూశారు ఆయన. చూసి దాని నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు వెరీ వెరీ పాజిటివ్ మ్యాన్. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను నితిన్ అన్న. అండ్ ఈ సినిమాని ఇలా తీయగలిగాను అని అంటే రీజన్ కేవలం మా నవీన్ గారు అండ్ రవి గారు వల్లే. సో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్, నేను ఇప్పటిదాకా అంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ రోజు వరకు కూడా ఏ క్వశ్చన్ అడగరు. ఆ సినిమా అంత గ్రాండియర్గా ఉంది. మీరు ట్రైలర్లో చూసింది కొంచెమే, కానీ సినిమాలో చాలా చాలా గ్రాండియర్గా ఉంటుంది. చాలా పెద్ద స్పాన్ ఉంటుంది. ఇదే మార్చ్ 28 మా రాబిన్ హుడ్ సినిమా వస్తుంది. మీరందరూ ఆశీర్వదించాలి, ప్రేమించాలి, చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ పేరున ప్రతి ఒక్కరు ఫస్ట్ మైత్రి, ఇట్స్ ఇంకా మైత్రి అయిపోయింది. I've had such a good association started and I'm so grateful Ravi garu, Naveen garu for always being there with me. And our director Venki Kudumala garu, అది గ్యాప్లో అట్లుంటుంది మరి. మీ పేరు అన్నాను, ఎంత మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో తెలుస్తుంది. నో బట్ జోక్స్ అపార్ట్, ఆనెస్ట్లీ అనుకోకుండా చేసిన సినిమా, కానీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా తీసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మీరు బహుశా నీరా వాసుదేవన్ పేరు రాసినప్పుడు నన్ను ఊహించుకోలేదు, కానీ ఐ థింక్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాకు ఈ అవకాశం వచ్చింది. మా డైరెక్టర్ వెంకీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు అండి. అండ్ వెంకీ గురించి నేను ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ మాట్లాడను, ఎందుకంటే సినిమా విల్ స్పీక్. అండ్ వెంకీ నుంచి ఒకటే చెప్తాను, తనకి నా మీద ఎంత లవ్ ఉందో నా మీద ఆ లవ్ని ఈ సినిమాలో చూపించాడు. అది మార్చ్ 28న యూ విల్ విట్నెస్ ఇట్. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రతి అవార్డు, ఐఫా, సైమా, వీలైతే ఆస్కర్ అవార్డు అన్నీ కూడా కాదు, వచ్చేది మా వెంకీ కుదుములాకి యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఈ మధ్య రీల్స్లో బాగా ఇస్తుంది యాక్టింగ్. ఇన్స్టా రీల్స్లలో, ప్రోమోస్లో అన్నిట్లో యాక్టింగ్ చాలా బాగా ఇస్తున్నాడు.
సో యాక్టర్గా అవార్డు వచ్చేది మా వెంకీకి. సో థ్యాంక్ యూ వెంకీ. దిస్ ఆర్ సెకండ్ ఫిలిం అండ్ నెక్స్ట్ త్వరలోనే ఇంకో మన థర్డ్ సినిమా చేయాలి, అది ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద లెజెండ్ ఆఫ్ క్రికెట్ డేవిడ్ వార్నర్ మామ. Thank you, sir. Thank you for doing this film. With your presence, this film has gone to another level. So thank you very much, sir. Thank you all. Appreciate you turning up. Thank you very much. From the bottom of my heart, I want to say thank you all for all the support over the last 15 years. I really appreciate it. To my three movie makers, Venki, I was very nervous getting out of my coloured clothing and getting into the film sort of industry. You brought it to my attention to come. I spoke to you. I reached out to Sri Leela as well to say I'm humbled for the offering to come and participate in the movie, but I wanted to make sure it was going to be a big success. And I was nervous to come into your family and your world because it is foreign, but thank you from the bottom of my heart. It's amazing and I feel privileged and honoured that you guys have all accepted me into your family. For more videos like this, subscribe Big TV channel.